నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం మనతో పాటు అత్యంత వెనకబడిన కులాల రాష్ట్ర నాయకులు, రాష్ట్ర ప్రెసిడెంట్ రాజలింగం గారు ఉన్నారు. మాట్లాడదాం. ఈ ఎస్సీ వర్గీకరణ తర్వాత ఈ అత్యంత వెనకబడిన కులాలకి ఏమైనా లాభం జరిగిందా? ఈ ఎస్సీ వర్గీకరణ అంశం ఎక్కడి దాకా వచ్చింది? అసలు వీళ్ళ పరిస్థితి ఏంది? ఎందుకంటే బుడగ జంగాలంటే వాళ్ళు ఎక్కువ శాతం జనాభా ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా ఎక్కడా కూడా ఫలితం అనుభవించిన వాళ్ళు. సో వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. ప్రధానంగా అంటే మీ కులానికి వచ్చేసరికి అత్యంత జనాభా ఉన్న కులం, అలాగే కొంత గొప్ప మాదిగుల తర్వాత లేకపోతే ఆ తర్వాత కానీ ఖచ్చితంగా జనాభా ఉన్న కులం. మరి మీకేమైనా న్యాయం జరిగిందంటారా ఎస్సీ వర్గీకరణ వల్ల? ఎస్సీ వర్గీకరణ వల్ల మాకు ఎంటిక మంద న్యాయం జరగలేదు. ఎందుకంటే అప్పుడన్నా మేము మాదిగల దాంట్లో ఉంటే మాకు న్యాయం జరుగునేమో, కానీ మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి 57 కులాల ఏకం చేసి ఒక 6% 5% ఇవ్వమని అడిగితే మేము అట్లా అయితే కొట్లాడినాం. కానీ అట్లా కాకుండా మాకు ఒక 15 కులాలను కలిపేసి ఒక గ్రూప్ 1 పెట్టేసి మాకు ఎటు కాకుండా చేసిర్రు. మాకు వచ్చే ఉద్యోగాలు కూడా పరిస్థితి అయిపోయిందంటే, మాకు ఉద్యోగాలు వస్తే ఆ ఉద్యోగము మా వాళ్ళు చదువుకొని లేకపోతే దాంట్లో మా చదువు దానికి సంబంధించి అంటే దానికి ఉన్నంత వరకు చదువుకు సరిపోయేంత లేకపోతే ఆ ఉద్యోగం మన వేరే వాళ్ళకి ఇస్తుంట, మా కింద ఉన్న ఇంకో గ్రూప్కి ఇస్తుంటే మేమేమైపోవాలి? ఈ ప్రభుత్వం ఎవరికి న్యాయం చేస్తున్నది? ఈ ప్రభుత్వం ఎవరి గురించి చేస్తున్నది? అంటే అత్యంత వెనుకబడ్డ కులాలకు ఇంకా అనగదొక్కాలే తప్ప న్యాయం చేయ పరిస్థితి ఈ కులాలకు లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది ఏంది? ఈ యొక్క వరికన కావచ్చు, ఇంకా లేక ఆయన విధానం ఏంది? అంబేద్కర్ చెప్పింది ఏంటంటే, బాగా వెనుకబడ్డ అన్ని అన్నం లేని వాళ్ళకు, తిండి లేని వాళ్ళకు, వ్యవసాయం లేని వాళ్ళకు, భూమి లేని వాళ్ళకు, ఈ యొక్క తిండి లేని వాళ్ళకు ఎవరైతే చిట్ట చివరి ఉంటారో వాళ్లకు రిజర్వేషన్ అందాలంటే ఇక్కడ కూడా సుప్రీంకోర్టు కూడా అత్యంత వెనుకబడ్డ కులాలకు, అన్నం లేని వాళ్ళకు, ఉద్యోగం లేని వాళ్ళకు, ఆర్థిక సహాయం లేని వాళ్ళకు, రాజకీయ లేని వాళ్ళకు వారు కూడా వరీకరణ చేయాలని చెప్తే ఈ ప్రభుత్వం కావచ్చు, ఈ యొక్క రేవంత్ రెడ్డి కావచ్చు, ఇక్కడ ఉన్న మాదిగలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు కావచ్చు మమ్మల్ని అనగదొక్కాలని చెప్పేసి జనాభా ప్రతిపాదన లేకుండా జనాభా ప్రతిపాదన చేసిన వాళ్ళు జనాభా ప్రతిపాదన చేయకూడదు, అట్లా చేసి ఇంకా అన్యాయం చేసి మమ్మల్ని. గతంలో మీరు ఎస్సీ వర్గీకరణ కానప్పుడు దీని గురించి మాట్లాడుతున్నప్పుడు మందకృష్ణ మాదిగ గారు కావచ్చు ఖచ్చితంగా అన్ని కులాలకి న్యాయం జరిగే విధంగా మేము సహకరిస్తామని చెప్పడం జరిగింది. మీరు కూడా దానికి సంబంధించి మాట్లాడడం జరిగింది గతంలో కూడా. మరి ఆ రకమైన పరిస్థితి ఏమన్నా తీసుకున్నట్టుగా కనపడతా ఉందా మందకృష్ణ కావచ్చు లేకపోతే ఎవరైనా? మందకృష్ణ గారు వాస్తవానికి ఆయన ఏదంతా చేసిండు. మందకృష్ణ గారు చేసిండు కాబట్టి ఆయన ఫోటో పాలాభిషేకం చేసినాము, ముఖ్యమంత్రి గారు పాలాభిషేకం చేసినాము, అలాగే దామోదర్ నరసింహన్న గారికి పాలాభిషేకం చేసినాము, ఉప ముఖ్యమంత్రికి పాలాభిషేకం చేసినాం, తెలివిగా చేసినాం. ఎందుకంటే ఈ యొక్క వర్గీకరణ మాకు 5% ఇస్తాం అనుకుంటే 1% ఇస్తే మీకు ఇట్లా అన్నీ అంటే వాళ్ళ లెక్క చదువులో లేము కాబట్టి, విద్యలో లేము కాబట్టి, ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రం లేరు కాబట్టి, మాకు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి న్యాయం జరుగుతాం మేము అనుకుంటే మాకు ఏం జరిగింది? గుండు సున్న వచ్చిందల్లా. మా ఉద్యోగాలు మాకు రావంటే ఇప్పుడు ఈడబ్ల్యూసీ ఉంది, అగ్రకులాల వారికి 10% ఇవ్వాలి ఉంది. వాళ్ళు దేనికి ఇచ్చారు? వాళ్ళ జనాభా ప్రతిపాదకని ఇవ్వలేదు. వాళ్ళకు అత్యంత వెనుకబడే కులాలకు ఇవ్వాలి ఉంది. కానీ మేము వాళ్ళగా అత్యంత వెనుకబడే కులాలం కదా, మాకు ఇవ్వకుండా మరి వాళ్ళ రెడ్డిలకేమో అత్యంత వెనుకబడే కులాలు చూసి వాళ్ళకి ఇస్తారు, మాకేమో జనం లెక్క చూస్తారా? ఇది ఎక్కడ న్యాయం? ఇది కావాలని చేసినాడు కదా. అంటే వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళు ఎంపీలు వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకు అన్యాయం జరుగుతుందని చెప్తున్నాను. అంటే కనీసం మరి ఇప్పుడు దీని గురించి ఈ ఎవరైతే సోకాల్డ్ మందకృష్ణ లాంటి వాళ్ళు, దామోదర్ రాజనరసింహ లాంటి వాళ్ళు మాట్లాడాలి కదా. మరి ఎందుకు వాళ్ళు ఈ పాయింట్ లేవనెత్తలేకపోతున్నారు? ఎందుకంటే మీరు క్లియర్ కట్గా చెప్తా ఉన్నారు, మరి ఈ విషయం వాళ్ళకి తెలిసే ఉంటుంది కదా ఖచ్చితంగా. మందకృష్ణ గారు చేసి మాకు చెప్పిండు, ఆయన వాస్తవం చెప్పాలంటే ఆయన ఒక్కటి చెప్పిండు, మాకు మాట్లాడిండు. కానీ దామోదర్ గారు కూడా చెప్తారు ఉపకులాల గురించి, ఆయన మంచి ఉద్దేశం ఉంది చేయాలని. కానీ వాస్తవం ఏంటంటే మాకు వాస్తవాన్ని అంటే ముఖం మీద చెప్తారు, నోటి పెదల మీద చెప్తారు మాత్రమే, కానీ నిజంగా మాలకు మాదిరి చేసినట్టుగా వాకు చేయాలని వాళ్ళ ఉద్దేశం ఉండదు వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళ కులాన్ని వాళ్ళు చూసుకుంటారు, మాదే కులం మాదే చూసుకుంటారు, మాల కులం మాల చూసుకుంటారు. కానీ అత్యంత వెనుకబడే కులాలకు వీళ్ళకి ఎవరు అంటే మా దాంట్లో ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు లేరు కాబట్టి వీళ్ళకి ఏం చేసినా మాకు అడిగేవాళ్ళు లేరు, మమ్మల్ని కుట్టేవాళ్ళు లేరు, కొట్టేవాళ్ళు లేరు అని వాళ్ళకు మా మీద భయం భక్తి ఏం లేదు వాళ్ళకు. మమ్మల్ని ఓట్లు చేసే టైంలో పిలిపించి ఓటు వేసుకుంటారు. అట్లా చూసుకుంటే మన నరేంద్ర రెడ్డి గారు మాకు ఎంపీ ఎలక్షన్లో మాకు అన్ని తెలంగాణ తిరిగి మాకు సాయం చేయండి, మీ ఓట్లు వేయండి అంటే ఆయన మాట విని
రేవంత్ రెడ్డి గారు పత్రికా ఫైనాన్స్ కార్పొరేషన్ మీకు ఇస్తా అని చెప్తే మేము ఏమన్నారే మాకు ఇస్తారని చెప్పేసి అన్ని జిల్లాలు తిరిగి మేము ఓటు ఇప్పించినాము, గెలిచిర్రు. మా శక్తి మా శబ్ద ఉంది అలా. కానీ ఇప్పుడు పోతే అపాయింట్మెంట్ దొరకలేదు కదా, అపాయింట్మెంట్ దొరకలేదు. మా మాట వినేవాళ్ళు లేరు కదా. ముఖ్యమంత్రి మా మాట వింటాడా? ఇప్పుడు మాదిలో మాట వింటాడు, ఆ జనం ఉంది కాబట్టి మాలో మాట వింటాడు, అన్ని కులాలు మాట వింటాడు. అంటే ఉన్నంత అంత ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళ మాట వింటాడు, ఎక్కువ ఎమ్మెల్యేలు ఎంపీలు మాట వింటాడు. ఎమ్మెల్యే లేని మాదే కాదు, ఎమ్మెల్యే లేని ఎంపీ లేని మున్సిపల్ కార్పొరేషన్ మా ఉన్న కులాల మాట ఏం బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఎవరు మాట వింటారు వాళ్ళు. కానీ ఇప్పుడు మీలాంటి వాళ్ళు చాలా మంది మీ కులాల కోసం కొట్లాడుతూ ఉన్నారు. దాదాపు 57 కులాల కోసం మీరు కొట్లాడుతూ ఉన్నారు గతం నుంచి కూడా. మరి మీలాంటి వాళ్ళకి ఎందుకు రాజకీయ అవకాశాలు ఇవ్వలేకపోతున్నారు, లేదా ఎందుకు మీలాంటి వాళ్ళు ముందంజలో పెట్టే ప్రయత్నం చేయట్లేదు ఎవరు కూడా? వాస్తవం చెప్పాలంటే మీరు ఏమంటుంటే మేము ఉద్యమం నుంచి సుమారు 30 సంవత్సరాలు ఉద్యమాలు చేస్తున్నాము, బుడగ జంగాలు చేస్తాము, మాది అన్ని కులం నుంచి కలిపి పనిచేస్తున్నాం. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అంటే వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకి వాళ్ళు మమ్మల్ని పని చేపించుకుంటారు, వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకు మాత్రమే వాళ్ళకు ఈ యొక్క పదవులు ఇస్తున్నారు. కానీ అన్ని ఒక ఉద్యమం చేసిన వాళ్ళు మా కులానికి మా పార్టీకి పనిచేసారు, మా పార్టీకి వచ్చి ఓట్లు వేయించారు, వీళ్ళకి ఇవ్వాలని చెప్పి ఆలోచన లేదు వాళ్ళకు. అంటే మమ్మల్ని ఏం చేస్తుంటే ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ఎట్లయితే మమ్మల్ని వాడుకున్నదో ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు అట్లనే రేవంత్ రెడ్డి గారు అట్లనే వాడుతున్నారు మమ్మల్ని. మళ్ళీ మోసపోయారన్న విషయం మీరు గమనించుకుంటున్నారా? అంటే మళ్ళీ మోసపోయామని అనిపిస్తుందా? 100% మోసపోయినాం మేము. ఎందుకంటే ఈ యొక్క మమ్మల్ని అరిచేతిలో వారు సర్గం వాళ్ళు ఏమనుకున్నాం అంటే వరికన్న అయితే మాకు మంచి జరుగుతుంది, వరికన్న వాళ్ళకి లాభం జరుగుతుంది. చదువుకున్న వానికి ఉద్యోగం రాకపోతే మా దాంట్లో ఇప్పుడే చదువుకుంటారు, మా దాంట్లో ఆ చదువుకున్న ఉద్యోగంగా ఆ లెవెల్ వాళ్ళు లేకపోతే ఆ కింద ఉన్నవానికి ఇస్తాడు, ఎట్లీస్ట్ అడుగుతాను ఇవ్వద్దు కదా. ఆ పోస్టులు బ్యాక్లాగ్ పెట్టండి, పెట్టి మీరు చదువుకున్నప్పుడు ఇవ్వాలి కాకుండా రేపు చదువుతాడు, రేపు కాకుండా ఎల్లుండి చదువుతాడు, లేదు మరుసటి రోజు చదువుతాడు. వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి కదా. మా ఉద్యోగాలు తీసి వాళ్ళకి ఇస్తే నువ్వు ఎవరు న్యాయం చేసినట్టు? నువ్వు వాళ్ళకి న్యాయం చేసిన కదా. మాకు వరికన్ జరిగి ఏం న్యాయం జరిగింది? అక్కడ తెలంగాణ వచ్చి మాకు న్యాయం జరగలేదు, ఇప్పుడు వరికన్ జరిగి న్యాయం జరగలేదు. మేము ఇప్పుడు మాకు ఏమనిపిస్తుంది అంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ కలిసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఇప్పుడు గుర్తొస్తుంది మాకు. ఆంధ్రప్రదేశ్ అన్యాయం కాలే మాకు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏమన్నారు, ఆంధ్ర కొట్టుకపోతుడు తిట్టుడు అన్నారు కదా. ఇప్పుడు తెలంగాణ ఒకటే మమ్మల్ని కొడుతుడు తిడుతున్నాడు. బాధ్యత వాళ్ళు వహిస్తారు. మీకు సంబంధించిన ఉప కులాల్లోనే లేదా మీకు సంబంధించిన కులాల్లోనే మీరు కొట్టుకునే పరిస్థితి అయిపోయింది. ఇక్కడ తెలంగాణ మాకు న్యాయం జరుగుతుంది, మేము అన్నింటిలో పోరాడితే ఈ యొక్క తెలంగాణలో ఉన్న దోసుకున్న ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా మమ్మల్ని దోసుకుంటారు. మా ఎమ్మెల్యే మా ఓట్లు తీసుకుంటున్నారు, ఎమ్మెల్యే అవుతారు, ఎంపీలు అవుతారు, మినిస్టర్ అవుతారు, ముఖ్యమంత్రి అవుతారు, ఆయన మమ్మల్ని మర్చిపోతున్నారు. మరి ఈ అంశాన్ని మళ్ళీ వర్గీకరణ జరిగిన తర్వాత మళ్ళీ మందకృష్ణ దృష్టికో లేదంటే రేవంత్ రెడ్డి దృష్టికో తీసుకెళ్లే ప్రయత్నం చేశారా మీరు? మేము మందకృష్ణ కలిసినాము, మాట్లాడినాము, వారు మాకు ఇప్పటికీ సపోర్ట్ ఆయన వాస్తవం సపోర్ట్. ఇక ఏమీ అనలేము, మోటి మాటనా ఇంకే మాట చెప్పలేము. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు ఒకసారి కూడా. ఆనాడు కేసీఆర్ ఎట్లా చేసిండు, ఈ రోజు కూడా మన రేవంత్ రెడ్డి గారు చేసారు. మేము ఏమనుకున్నాం అంటే రేవంత్ రెడ్డి గారు ఒక మాట మనిషి, మాట మీద నిలబడతాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక మాట అని చెప్తారు. ఎస్సీ ఎస్టీలో కాంగ్రెస్ పార్టీ అంటే ఒక నమ్మకం. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మాకు అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం జరగడం లేదు, పిలిపించడం లేదు, మాట్లాడడం లేదు. ఆయన మీరు గతంలో కూడా మాట్లాడారు, మా కులాల్లో చాలా మందికి కుల సర్టిఫికేట్లు కూడా లేవు, కనీసం కుల సర్టిఫికేట్లు కావాలంటే వేరే కులాన్ని సర్టిఫికేట్లు తీసుకునే పరిస్థితి ఉంది అనేది. మరి ఈ రోజు మరి వర్గీకరణ తర్వాత కూడా అదే పరిస్థితి లేకపోతే మారిందా? వరికన్న వల్ల కూడా ఈ రోజు కూడా సర్టిఫికేట్లు ఏడు ఉన్నాయి, ఆర్డీనే ఉన్నవి. ఎక్కడున్న సర్టిఫికేట్ ఎక్కడ ఉన్నాయి. కొన్ని కులాలకు మాకు ఆర్డీ ఇస్తుందని చెప్పినాము, ఆర్డీ రాకుండా ఎంఆర్ ఇవ్వాలని చెప్పినాము. ఎంఆర్ ఇవ్వడానికి ఒక జియో పాస్ చేయడం శాతం మన రేవంత్ రెడ్డి గారికి కాలేదు కదా. మీకు అదే వ్యతిరేకిస్తాం. వరికన్న అవసరం లేదు అట్లా అంటే, వరికన్న అవసరం లేదు, పాస్ ఎట్లు అట్లా ఉండని. మాకు న్యాయం జరిగినప్పుడు వరికన్న ఎవరి గురించి చేయాలి? మా వరికన్న వద్దు, ఆ వరికన్న బంద్ చేయాలి. సుప్రీంకోర్టు మాలలు వేస్తున్నాడు, కేసు ఏమని చెప్తాను నేను, వాళ్ళు సపోర్ట్ చేస్తాం. మాకు న్యాయం జరిగినప్పుడు ఇప్పుడు మీకు ఇంతకుముందు మేము మాదిగలోనే న్యాయం ఉండేదేమో. మాకు ఒక్కటో గ్రూప్ వచ్చి ఏం న్యాయం జరిగింది? ఉద్యోగాలు లేవు, మాకు రాజకీయంగా లేదు, దేంట్లో ఉన్నాం మేము. మాకు న్యాయం జరుగుతుందని మాదిగలు ఉంటే సపోర్ట్ చేసినాం మేము. మరి ఇప్పుడు మాకు న్యాయం జరిగినప్పుడు ఆ వరికన్న ఎందుకు? ఖచ్చితంగా మీకు సపోర్ట్ ఉండే చోటకే పోవాలి కదా ఖచ్చితంగా. మరి ఇప్పుడు మళ్ళీ మీరు మాలల దగ్గరికి వెళ్తా అంటారు? మరి వెళ్తామంటే మా పోరాటం మాకు న్యాయం జరిగినప్పుడు ఎక్కడికైనా పోతాం మేము. మాకు న్యాయం జరిగినప్పుడు ఎక్కడికైనా పోతాము. మాకు 1% ఇచ్చేసి వచ్చిన ఉద్యోగాన్ని కూడా ఆ ఉద్యోగం మాకు ఇవ్వకుండా రెండో గ్రూప్ పోతుంది అంటే నేను ఎవరి మేలు చేస్తున్నట్టు అని అడుగుతున్నాను. నేనేమంటా, మాకు చెయ్యాలనుకుంటే మా ఉద్యోగం మాకే ఉండాలి, ఆ బ్యాక్లాగ్ పెట్టాలి, ఆ పోస్టుకు ఆ చదువుకుని వచ్చిన ఉద్యోగం వాళ్ళకి ఇవ్వాలంట. నేను
రాజకీయ పరంగా కూడా మీకు రాజకీయం కూడా చైర్మన్ మాకు ఇవ్వాలి, ఎమ్మెల్సీలు మాకు ఇవ్వాలి, సర్పంచులు మాకు ఇవ్వాలి, ఎలక్షన్లలో జడ్పీటీసీలు మాకు ఇవ్వాలి, ఎంపీటీసీలు మాకు ఇవ్వాలి కదా, మా వాట మాకు ఇవ్వాలి కదా. మా వరికని దేనికి చేసినట్టు నువ్వు వరికని అంటావు, మరి ఎవరి వాళ్ళకే ఇస్తే మరి మాకెందుకు, మరి వరికని మాకు ఒకరొకరు ఎందుకు తీసేయి, మొత్తం ఒకటి వేసే ఇంతకుముందు ఎట్లా అట్టే చేసే. మరి రాజలింగం మరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది మరి దీనికి సంబంధించి మా అత్యంత వెనుకబడి కులాలతో పెద్దగా ప్రెస్ మీట్ పెట్టబోతున్నాము. అన్ని కుల సంఘాలు పిలుస్తాము. మా అవసరం పడి పెద్దతో మీటింగ్ పెట్టి ప్రభుత్వంతో అవసరం పడితే మళ్ళొకసారి మేము రేవంత్ రెడ్డి గారిని అడుగుతాం. మేము సార్ మాకు అపాయింట్మెంట్ ఫైనల్ అవుతాం, ఇయ్యని ఇలా నెక్స్ట్ మేము ఎట్లా దానికి కార్యాచరణ చేయాలనుకుంటాం, ఆ విధంగా చేస్తాం మేము. రైట్, అది పరిస్థితి. ఏదైనా కూడా అత్యంత వెనకబడ్డ కులాలు ఇప్పటికీ కూడా అభివృద్ధికి రాలేదు. ఎస్సీ వర్గీకరణ పేరుతో మళ్ళీ మమ్మల్ని మోసం చేసినట్టుగానే కనపడతా ఉంది ప్రభుత్వం అంటూ కూడా చెప్తా ఉన్నారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. ఓకే.